గూగుల్ మ్యాప్ గూగుల్ మ్యాప్ కాదు, గూగుల్ మీట్ అనేది అందరూ డౌన్లోడ్ చేసుకున్నారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఐ హోప్. సో ఆల్రెడీ గూగుల్ మీట్ 15 నిమిషాల ముందు స్టార్ట్ చేస్తున్నాను. అక్కడికి వచ్చిన వాళ్ళని అడిగాను, ఇది చాలా కష్టంగా ఉందా సార్ అంటే, లేదు సార్ బాగానే ఉంది, సింపుల్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో మీరందరూ కూడా గూగుల్ మీట్ లోకి చేసుకోండి. అందరం కూడా గూగుల్ మీట్లోకి వచ్చేద్దాం. సో ఫిల్టర్ అవుతారు అందరూ కూడా. మనకు కూడా బాగుంటుంది సార్ అది, ఎందుకంటే గూగుల్ మీట్ అనేది పెద్దగా టెన్షన్ ఏం లేదు, మీరు చేసుకొని చూడండి, ఈజీగా ఉంటుంది. ఓకే, సో మరొకసారి కూడా మీకు చూపిస్తాను గూగుల్ మీట్ అంటే ఎలా ఉంటుంది అనేది కూడా. పార్ట్నర్స్, సో మరి ఏంటి, ఎనీ క్వశ్చన్స్, ఎనీథింగ్ హెల్ప్స్ అడగాలనుకోవచ్చు. ఈరోజు ముందుగా మీకు అందరికీ ఛాన్స్ ఇచ్చిన తర్వాత నేను మాట్లాడతాను ఫైనల్లీ. సో ఏంటి విషయాలు, ఎలా ఉన్నారు, ఏం డౌట్ మరి? సారీ. సో మై డియర్ పార్ట్నర్స్, ఏంటి అందరు ఇలా మీటింగ్ వచ్చి సైలెన్స్గా వింటూ వెళ్తున్నారు అంతేనా? సో ఇక్కడ మరి మై డియర్ పార్ట్నర్స్, అందరూ కూడా ఇక్కడ ఈరోజు ఒక కాల్ వచ్చింది. మరి మేడం వాళ్ళు ఎవరు నాకు తెలియదు, బట్ వాళ్ళ నెంబర్ కూడా మన దగ్గర సేవ్ లేదు. మేడము సో సార్ పీవీసీ మేడం కోటి రూపాయలకు వెళ్ళినట్టు కదా, ముందే అడిగారు పీవీసీ పెరిగిందా అని అడిగారు. లేదు మేడం అంతే ఉంది అన్నాను. సో బిలో 1 రూపీ ఉందని చెప్పాను. లేదు సార్ నాకు ఎవరు కాల్ చేశారు, మా డౌన్ లీడర్స్ లేకపోతే డౌన్ పార్ట్నర్స్ అన్నారు, బట్ అంతా నేను క్యాచ్ చేయలేదు. బట్ సో కోటి రూపాయలు ఎంతని చెప్పి చేశారంటే, అంటే దాన్ని బట్టి అర్థం ఏంటంటే ఇక్కడ వాళ్ళకి బిట్ కాయిన్ ఇప్పుడు ఈ మధ్యన కోటి రూపాయలు దాటిపోయింది కదా, సో అది కూడా ఇదే అని అలా ఆలోచన అనమాట అని నేను అర్థం చేసుకున్నాను. సో నేను అన్నాను పెరిగిందా అంటే పెరగలేదు అని చెప్పాను నేను. బట్ వాళ్ళకి ఎంత ఉంది ఏం కథ తర్వాత విషయం. నేనైతే బిట్ కాయిన్ అయితే పెరగలేదు, మన పీవీసీ అయితే పెరగలేదు అని మాత్రమే చెప్పాను. ఓకే, తర్వాత నెంబర్ సేవ్ చేసుకున్నాను. సార్ మీటింగ్ మన తెలుగులో మీటింగ్ నడుస్తున్నా సార్, నేను ఎప్పుడు హిందీ మీటింగ్లోకి వెళ్తాను అనడం జరిగింది అనమాట. అంటే నేను అన్నాను మన తెలుగులో మీటింగు ఎవ్రీడే నడుస్తుంది, ఎందుకు రారు, మీరు రావాలి కదా అన్నాను. సో లాస్ట్ ఫైనల్లీ నా నెంబర్ మీకు ఎవరు ఇచ్చారంటే, నాకు తోని 1 year బిఫోర్ వాళ్ళు మాట్లాడారంట. బట్ నేను ఈ మధ్య నా డివైజెస్ చేంజ్ చేశాను, దానివల్ల పాత ఈ చార్ట్స్ చేసినవి అవి ఉంటాయి కదా పోయినాయి, నేను బ్యాకప్ చేయలేదు. అందుకని మీతో మాట్లాడాను సార్ 1 year, ఐ థింక్ 1.5 year బిఫోర్ అంటే ఓకే నో ప్రాబ్లం. మరి ఇప్పుడు మీ నెంబర్ సేవ్ చేసుకుంటాను, మీకు వాట్సాప్లో యాడ్ చేయాలంటే యాడ్ చేయమన్నారు. తర్వాత లింక్ పంపించమన్నారు, పంపించాను. వస్తే కనుక మేడం మీరు హ్యాండ్ రైజ్ చేయండి, 1 or 2 minutes మీకు కూడా మాట్లాడే అవకాశాన్ని మేము ఇవ్వగలము. ఓకేనా? సో ఎనీవే, సో ఎందుకంటే అందుకే చూడండి వాళ్ళు బీటీసీ పెరిగితే ఇది అనుకున్నారు, అంటే కంపారిజన్ చూడండి సార్ ఇలా ఉందో అలా ఉంది అనమాట. మనం అప్పుడప్పుడు కంపారిజన్ చేసుకుంటాము, బట్ అంటే ఊరికే గ్రాప్ కంపారిజన్ చేసుకుంటాం మనము. బట్ ఈరోజు వాళ్ళు కూడా కాల్ చేసి వాళ్ళ అన్నానికి నాకు క్లారిటీ వచ్చింది. ఒకటి ఏంటంటే వాళ్ళు అనుకున్నది ఏంటంటే, ఏదైతే ఇప్పుడు బీటీసీ తగ్గి పడిపోతుంది. చెప్పండి సార్ మాట్లాడండి సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్, నేను స్వప్నాని సార్. ఇందాక మీ దగ్గర మాట్లాడాను కదా, ప్రైస్ పెరిగిందా అని మాట్లాడాను. పేరు చూశాను అందుకే మీరు అడగకుండా నేను సార్ జాయిన్ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే మేడం, ఇది మనకి ప్రతిరోజు 9 గంటల 40 నిమిషాలు స్టార్ట్ అవుతుంది. ఒకవేళ రోజు తర్వాత మిమ్మల్ని గ్రూప్ లో యాడ్ చేశాను కదా, గూగుల్ మీట్ అనేది యాడ్ చేసుకోండి. ఓకే సార్. ఓకేనా? ఓకే మేడం, థ్యాంక్ యూ. సో చూడండి సార్, పీవీసీ మెటా నిన్న మనము లైవ్ లో చూసాము, అంతకంటే కూడా ఈరోజు తగ్గింది. ఓకే, సో ఇక్కడ ఎందుకు తగ్గుతుంది అంటే ఎందుకు తగ్గుతుందని చెప్పలేము, తగ్గుతుందని చెప్తున్నాను అంతే. కంపేర్ చేసుకుంటే సేమ్ అంటే కొద్దిగా డిఫరెంట్ ఉంది.
పీవీసీ అండ్ బీటీసీ ఉంటుంది. బట్ గ్రాప్ అనేది ఈ మధ్యన కొద్దిగా డిఫరెంట్గా వెళ్తుంది. ఇంతకుముందు ఎట్లుంటుండే సార్, సేమ్ వెళ్తుండే కదా సార్. ఇప్పుడు బీటీసీ కూడా ఈరోజు చాలా పడిపోయింది. సో 30 days ఈయన చూసుకుంటే మనం ఇటుతో సిమిలారిటీ కొద్దిగా వెళ్తూ ఉన్నది. ఓకేనా. సో ఇందాక ఒక సారు మరి మాట్లాడాలనుకున్నారు, మరి మాట్లాడలేదు. సో బీటీసీ కూడా ఇది ఈ విధంగా, ఇది క్యాండిల్ అనమాట, 1 day క్యాండిల్ అనమాట, ఒక్కొక్క రోజు క్యాండిల్ అనమాట దీన్ని అంటారు. మనం ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క క్యాండిల్ అనుకోవచ్చు దీన్ని. ఆ విధంగా పడుతూ వచ్చింది. అంటే రెడ్ కలర్ అంటే అర్థం ఏంటి? అది అంటే దీన్ని క్రిప్టో భాషలో బేరీస్ అంటారు. అంటే ఇది క్యాండిల్ అంటాము, బేరీస్ అంటారు. సో ఆ విధంగా క్రిప్టో భాషలు అంటారు అట్లా. సో ఇది కిందికి పడుతూ వస్తుంది. ఓకేనా. మనం మాట్లాడుకున్నాం కదా. సో 5 lakhs పెట్టి ఈ టైంలో ఉంచుకుంటే మళ్ళీ అది 0.10, చూడండి అక్కడ పైన 0.10 కనబడుతుంది. ఎన్ని రోజుల ముందు అది. ఇది ఇప్పుడు లెక్క పెట్టుకోవచ్చు మీరు. ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క క్యాండిల్ అంటే 1 2 3 4 5 6 రోజుల ముందు ఆ 0.10 చూసాం. 0.10 చూసాం 6 రోజుల ముందు. సో మళ్ళీ ఇది ఇప్పుడు తగ్గుతూ వచ్చింది కదా. ఇక్కడ మనం ఒక 10 లక్షలు పెట్టి పీవీసీ మీటర్ తీసుకున్నామే అనుకోండి, ఎగ్జాంపుల్గా తీసుకుంటే. ఆ 10 లక్షలు ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ ప్రజెంట్ లైవ్లో చూసుకుంటే 87, అంటే సపోజ్ 85లో ఇప్పుడు 85కి ఎట్లయినా వెళ్తుంది. ఇది 85కి వెళ్ళింది అనుకోండి. సో విషయం ఏంటంటే ఇక్కడ 20 పైసలు డిఫరెంట్. 20 పైసల్లోనే మీరు తీసుకుంటే 10 lakh ఒక 5 లక్షలు, సరే రౌండ్ ఫిగర్ 5 లక్షలు తీసుకుందాం. 5 లక్షలు మీరు పీవీసీ మీటర్ కొనుక్కున్నారు ఎగ్జాంపుల్. 20 పైసలు మీరు తీసుకున్న తర్వాత 20 పైసలు ఒక పీవీసీ మీటర్కు మార్జిన్ పెరిగింది అనుకోండి. 20 పైసలు ఒక పీవీసీ కూడా 20 పైసలు, నేను అన్నది సిర్ఫ్ 20 పైసలు. సో మీరు 5 లక్షల పీవీసీ మీటర్ మీరు తీసుకుంటే, 5 లక్షల పీవీసీ మీటర్ తీసుకుంటే ఒకవేళ 20 పైసలు పెరిగినాడు మీరు దాన్ని అమ్మేసుకుంటే ఎగ్జాంపుల్ ఎంత వస్తుంది సార్? 25,000 అంతేనా సార్? లేదే, ఇది 50,000 5 లక్షల సార్? నేను లెక్కలు కొంచెం వీకు సార్. ఇప్పుడు ఎగ్జాంపుల్ సార్, మనము ఓకే 0.80 ఉన్నప్పుడు అంటే రౌండ్ ఫిగర్ 80 పైసలు వేసుకున్నాం అనుకోండి. 80 పైసలు ఉన్నప్పుడు మనము 5 లక్షల పీవీసీ మీటర్ తీసుకున్నాం. 5 lakhs రూపీస్ పీవీసీ మీటర్నా సార్? 5 lakhs పీవీసీ మీటర్నా? ఓకే, రౌండ్ ఫిగర్ 5 lakhs రూపీస్ పీవీసీ మీటర్ అనుకోండి. ఓకే, 5 lakhs పీవీసీ మీటర్ తీసుకుంటే సార్ మనకు వచ్చేది 6,25,000 పీవీసీ మీటర్ వస్తాయి సార్. ఓకే, 6,25,000 పీవీసీ మీటర్ వస్తుంది. ఓకే, దీన్ని నేను అంటే ఒక 20 పైసలు పెరిగిన తర్వాత అంటే 0.1 రూపీ అయినప్పుడు మీరు సేల్ చేస్తే కనుక 1,25,000 ప్రాఫిట్ ఉంటుంది సార్. అచ్చా. ఓ, ఈ 5 lakh తో మనం తీసుకుంటే కనుక, అంటే 5 lakh rupees తో మనం తీసుకుంటే కనుక, సో ఇలా 0.10 అయిన తర్వాత మనము సేల్ చేస్తే ఎంత సార్? 1,25,000 మనకు బెనిఫిట్ వస్తుందా? ఎస్ సార్. 1,25,000 సార్. ఇది కూడా మంచి ఇన్కమ్ అని చెప్పి నేను అంటాను మంచి ఇన్కమ్ అని. సో అంటే మనం పీవీసీ మీటర్ల మరి అర్న్ చేయాలంటే ఈ రోజులలో అంటే ఎందుకంటున్నానంటే మరి మనం అందరం కూడా ప్రైస్ ఇంక్రీజ్ అవ్వాలి అనే ఒక ఆలోచనలో ఉన్నాము. బట్ అది ప్రైస్ ఏమో ఇంక్రీజ్ అవ్వట్లేదు. సో అలాగని చెప్పేసి మన ఖర్చులు ఆగట్లేదు. మన ఖర్చులు రోజు మార్కెట్ పెరుగుతూ పోతా ఉంది. ఉద్యోగ అవకాశాలు తగ్గిపోయినాయి. రైట్, ఉద్యోగ అవకాశాలు తగ్గిపోయాయి. ఉన్న ఉద్యోగాలు పోతున్నాయి. ప్రైవేటు, ఈవెన్ గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి. ఉద్యోగ అవకాశాలు తగ్గుతున్నాయి. ఉన్న ఉద్యోగాలు కూడా పోతున్నాయి. దాంతోపాటు ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి అంటే దాని ఏమంటారు, జాబ్ ఉన్న వాళ్ళకి సాలరీ ఇంక్రీజ్ అవ్వట్లేదు. సాలరీస్ ఇంక్రీజ్ ఇంత ముందట్లా అవ్వట్లేదు. లాస్ట్ 2 to 3 years 4 years నుంచి ఇంత ముందర లెక్క సాలరీస్ ఇంక్రీజ్ అవ్వట్లేదు. ఏదో వాళ్ళకి సాలరీ ఆల్రెడీ పెరిగిన వాళ్ళు అలాగే వర్క్ చేస్తున్నారు తప్ప కొత్త వాళ్ళకి తక్కువ సాలరీలా తీసుకుంటున్నారు పబ్లిక్ని, అంటే వర్కర్స్ని. బట్ మళ్ళీ వాళ్ళు ఎందుకు అలా వచ్చేస్తున్నారంటే వాళ్ళకి అవకాశాలు లేవు, వేరే అవకాశాలు లేవు. ఇప్పుడు ఇక్కడ సో 20,000 అనుకుంటా, 30,000 కావచ్చు, 10,000 కావచ్చు,
50,000 కావచ్చు, 70,000 కావచ్చు, ₹1,00,000 కావచ్చు. బట్ నీ టాలెంట్ని బట్టి నీకు నువ్వు 2,00,000 3,00,000 ఎక్స్పెక్టేషన్ చేస్తే నీకు 1,00,000 రూపీ ఉన్న ఉద్యోగం దొరుకుతుంది. సో నువ్వు తిరిగి 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 చలో నేను మళ్ళీ ఇంకోటి ఇది ఉద్యోగం ఇదే జాబ్ని చేస్తూ నేను వేరే ఇంకా నేను చూసుకుంటాను, లేదా కంపెనీలో నా టాలెంట్ చూపించి ఇంకా ఇంక్రిమెంట్ పెరగకపోతుందా అన్న ఒక ఆలోచనతో అందరూ కూడా జాయిన్ అవ్వడం జరుగుతుంది. బట్ తీరా చూస్తే 1 year అవుతుంది, 2 year అవుతుంది, 3 year అవుతుంది, నో ఇంక్రిమెంట్. అలాంటివి ఉన్నాయి, అలాంటివి జరుగుతున్నాయని చెప్తున్నాను. అంటే నేను చెప్పేది అన్నీ అలాగే ఉన్నాయని కాదు, 100కి ఈ మధ్యన 80% ఈ విధంగా ఉన్నాయని చెప్తున్నాను. ఇంకా 20% బాగున్నాయి అంతే. అంటే ఇక్కడ 80% బాగుండాలి, 20% ఇట్లుండాలి. అంటే అయ్యో సరిగ్గా లేవు అనే విధంగా ఉండాలి. కానీ ఇక్కడ ఏమైంది అంటే 80% అలా ఉన్నాయి. సో ఇలాంటి రోజుల్లో ఇలా ఉద్యోగం చేయొద్దని నేను అనట్లేను, దొరికినప్పుడు చేయాలి, చేస్తూ సో ఇలాంటి ఒక మరి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలా, ఎక్కడ ఇన్వెస్ట్ చేసి దాన్ని ఎక్కడ ఎంట్రీ అవ్వాలి, ఎక్కడ అవుట్ అవ్వాలి, అది కూడా మనకు తెలియాలి ఈ మార్కెట్లో ఉంటే. సో పీవీసీ మెటాలో ఇలాగే నేననే ఏంటంటే మనం అందరం కూడా సఫర్ అవుతున్నమాట, వాస్తవమే ప్రైజ్ గురించి. సో అలా సఫర్ అవుతూ ఉంటే అయ్యో ఎట్లా అంటే ఇంకా కూడా అలాగే మనము కిందికి వెళ్తాం కనుక అంటే మన లెవెల్స్ పడిపోతాయి ఇంకా కూడా. అంటే మన విశ్వాసం కావచ్చు, లేకపోతే అదే నమ్మకం అంటాం కదా, నమ్మకం తర్వాత పాజిటివ్ లెవెల్ అన్ని పడిపోతాయి. సో అలాంటి సమయంలో ఇలా మనము చూడండి 6 రోజుల ముందు 010 అయ్యింది కదా, అంటే దగ్గర దగ్గర ₹1 వరకు వెళ్ళింది కదా. సో మనము మరి 70 పైసల పైన, 80 పైసల పైన, 90 పైసలు ఉన్నప్పుడు మనం ఎందుకు బై చేయకూడదు? అలాగని చెప్పేసి మరి ₹5,000 బై చేసామనుకోండి, తక్కువ ఉంది అని చెప్పేసి, అది ₹1 దగ్గర దగ్గర ₹1 వెళ్ళింది అనుకోండి, ఆ టైంలో మీరు అమ్మేస్తే ఏమొస్తుంది సార్? ఇక్కడ 1,25,000 అంటే 5 లక్షలు పెట్టిన వ్యక్తికి 1,25,000 వస్తే 5 లక్షల పీస్ మీట కదా సార్, ₹5,00,000 పీస్ మీట కొన్న వ్యక్తికే 1,25,000 వస్తే, అంటే టైం పీరియడ్ నేను చెప్పలేదు మీకు. ఎందుకు చెప్పలేదు అంటే ఎప్పుడు అయితే 2 నెలలకి పెరగచ్చు, నెలకి పెరగచ్చు, 3 నెలలకి పెరగచ్చు, లేదా 6 నెలలకి పెరగచ్చు, చెప్పలేం కదా టైం పీరియడ్. అది ఎవరు చెప్పలేం కదా టైం పీరియడ్. సో అలా టైం పీరియడ్ అంటే ఎన్ని రోజులకు పెరుగుతుంది సార్, మీరు ఖచ్చితంగా ఇస్తే మరి నాకు దగ్గర డబ్బులు ఉన్నాయి నేను పెట్టేస్తాను, గ్యారంటీ ఉందా? మరి నెల రోజులకి సార్ 2 నెలలకా అంటే, అలాగని చెప్పంటే బయట ₹2 వడ్డీ దొరుకుతాయి, సో నెలకు ₹10,000 నేను కడతాను, మరి ₹10,000 అయితే వడ్డీ సార్, టూ రూపీ చొప్పున మనము ఎవరి దగ్గర తీసుకొస్తే ₹10,000 అవుతాయి వడ్డీ. అలాంటప్పుడు మరి ఇక్కడ మీరు నిజంగానే 2 నెలలకో 3 నెలలకో నిజంగానే ఖచ్చితంగా వస్తుంది అంటే ఇక్కడ ₹1,25,000 వస్తుంది. సో 3 నెలల్లో 30,000 పోయినా కూడా నాకు ₹1,00,000 బెనిఫిటే కదా అని మీరు అనొచ్చు. అంటే ఎగ్జాంపుల్ తీసుకోండి, మీరు 80 పైసలు ఉన్నప్పుడు మీరు కొనుక్కుంటున్నారు, నేను చెప్పింది విని అనుకోండి. ఎగ్జాంపుల్ ఒక 5 లక్షలు మీ దగ్గర లేకున్నా కూడా ఇలా మీటింగ్లో విని ఎగ్జాంపుల్గా మీరు ఒక 5 లక్షలు వేరే వాళ్ళ దగ్గర తీసుకొచ్చారనుకోండి, అది కూడా ₹2 అనుకోండి ఎగ్జాంపుల్. అలా తీసుకొచ్చుకొని మరి నేను చెప్పిన మాట మీద మరి అక్కడ లెక్క ప్రకారం చూసుకుంటే సార్ అన్నారు 3 నెలల్లో ఈ విధంగా ఫ్లెక్చువేషన్ జరుగుతుంది అన్నారు. సో 5 లక్షలు తీసుకొస్తే నేను నెలకి ₹10,000 కట్టబడుతుంది, వాళ్ళకి బ్యాచ్ పే చేస్తాం, అంటే వడ్డీ పై ఏమంటాం అలా చేయకూడదు, కానీ అలా తీసుకున్నప్పుడు అలా పే చేస్తామంటే ₹30,000 మాత్రమే పోతాయి 3 నెలలకి. మరి ఇక్కడ సార్ అన్నారు ₹1,25,000 సంపాదించుకోవచ్చు అన్నారు. అంటే పై ₹30,000 పోయినా ₹1,00,000 అయితే నాకు బెనిఫిట్ ఉంటుంది కదా, ఇక తిరిగి ఈ పెరిగిన తర్వాత అది అమ్మేసి అతను 5 లక్షలు అతనికి ఇచ్చేస్తాను, నాకు ₹1,00,000 అయితే బెనిఫిట్ ఉంటుంది కదా అని చెప్పి మీరు అనుకుంటే అది చాలా చాలా డేంజరస్. 3 నెలలు అన్న కూడా 6 నెలలు అవ్వచ్చు, 6 నెలల కూడా 1 year అవ్వచ్చు. బట్ ఏమవుతుంది అప్పుడు మీరు మరి 5 లక్షలకి దగ్గర దగ్గర 2-3 లక్షల వడ్డీ కట్టాల్సిన అవసరం ఉంటుంది. సంవత్సరం అంటే ఏంటి సార్? సంవత్సరం అంటే 1,20,000 మరి చాలా చాలా డేంజరస్ అమౌంట్ అది. అంటే మీరు వడ్డీ అవుతుంది అలా. ఇప్పుడు మీరు ఇక్కడ పెరుగుతుందని చెప్పారు అనుకోండి, మీరు విన్నారు, మీరు అనుకున్నారు ఖచ్చితంగా ఆయన చెప్పి ఎవరో నేనే కాదు ఇంకెవరన్నా చెప్పినా కూడా విని మీరు అలా చేస్తే సో మనము చాలా చాలా డేంజర్లో పడతాం. ఉన్నది పోయింది అన్నట్టు అంటాం కదా, ఆ రకంగా అయిపోతుంది అనమాట. సో అలా చేసుకోకూడదు. ఇక్కడ ఏంటంటే నీకుగా నమ్మకం ఉండాలి, అలాగే మన దగ్గర మనీ కూడా ఉండాలి. నమ్మకం ఉండాలి, మనీ ఉండాలి. సో ఎంట్రీ ఎప్పుడు అవ్వాలి, అవుట్ ఎప్పుడు అవ్వాలి అనేది కూడా మీకు అవగాహన ఉన్నప్పుడే ఇలాంటివి చేయాలా, ఎవరో చెప్పారని చేయకూడదు. ఎందుకంటే ఇక్కడ సార్ అన్నీ చెప్పడం జరుగుతుంది, జనరల్ విషయాలు.
క్రిప్టోకు సంబంధించిన విషయాలు ఇంకా వేరే వేరే కూడా ప్రతిసారి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అందులో నుంచి వెళ్ళి మనకు ఏ విధంగా మనం ఎందులో సఫర్ అవ్వాలి, ఏ విధంగా మనం సక్సెస్ అవ్వగలుగుతాము అవి మాత్రం తీసుకోవాలా. అప్పుడప్పుడు ఇక్కడ మాటలు దొరుకుతాయి, అవి వీటిని విడిచిపెట్టేసేయాలా, అవిటిని పట్టించుకోకూడదు. సో ఎవరైనా ఎగ్జాంపుల్ తెలియని వాళ్ళు వస్తారు, ఒక్కొక్కసారి ఇక్కడికి వచ్చి నెగిటివ్గా మాట్లాడతారు. నిన్నటి మీటింగ్లో మీరు చూసినట్టయితే కొత్త వాళ్ళు ఉంటే, అయ్యో ఇట్లా ఈ విధంగా ఆ విధంగా ఇలా అసలు ఇవ్వాలి సంథింగ్ అది ఇలాంటివి జరిగినప్పుడు మీకేమనిపిస్తుంది? కొత్త వాళ్ళకి ఈ మధ్యన వచ్చిన వాళ్ళకి కొద్దిగా అయ్యో ఇది అరే నేను మొన్న 1 లక్ష రూపాయలు పెట్టానే, ఇది ఇలా ఉందా, నాకు తెలీదు, నేను మంచిది అనుకున్నాను, ఇలాంటి ఆలోచనలు మీకు వస్తాయి. అవన్నీ పట్టించుకోకూడదు అనమాట. అప్పుడప్పుడు నెగిటివ్స్ ఎక్కడ పట్టించుకోకూడదు, ఓన్లీ పాజిటివ్. ఇది మేము మన పీవీసీ అండ్ పర్లవీన్ వచ్చేసి మన దగ్గర ఈ మన మీటింగే 6 సంవత్సరాలు అవుతుంది సార్ రన్ అవ్వబట్టి. ఇంకా ఈరోజు స్వప్న మేడం అని వచ్చారు, ఆ మేడంకు తెలియదు ఇది మీటింగ్ అన్న సంగతి. సో అందుకే ఆ మేడం అలా ఇప్పుడు ఇందాక మాట్లాడారు కదా, సో మాట్లాడితే వెంటనే గ్రూప్లో యాడ్ చేశాను, తర్వాత లింక్ పంపించాను, మేడం వచ్చేసారు. సో మేడం మీరు మైకులో మ్యూట్లో ఉండండి, వినండి అన్నమాట, అంతే. జస్ట్ మరి మీరు అడగగానే నేను చేస్తాను. ఎందుకంటే మీరు నాతో ఇంతకుముందు మాట్లాడినారు కానీ నాకు గుర్తులేదు, ఎందుకంటే 1 ఇయర్ బిఫోర్ మీరు మాట్లాడని చెప్పారు కానీ నాకు ఐడియా లేదు. ఎందుకంటే నేను నెంబర్ సేవ్ చేసుకుంటేనే తర్వాత నేను నాకు గుర్తొస్తుంది. అట్లీస్ట్ గుర్తు పెట్టుకోకుండా ఇలా కాల్ వచ్చినప్పుడు గుర్తొస్తుంది, అవును ఇంతకుముందు మన దగ్గర సేవ్ ఉందంటే ఆల్రెడీ మనం మాట్లాడినట్టు లెక్క అని మేము అనుకుంటాం అట్లా అనమాట. సో ఇలా మీరు వచ్చారు కనుక కొంచెం ఇక్కడ ఇంకా ఇవన్నీ మేము మాట్లాడుకునే నిన్న మొన్న కూడా మాట్లాడుకున్నాం. బట్ ఈ రోజు కూడా మళ్ళీ ఎందుకు చెప్తున్నామంటే మీకు అర్థమయ్యేలా చెప్పడం, మీకు అర్థమవుద్ది అనే ఇదితో చెప్పడం జరుగుతుంది అనమాట. సో మేడం ఈ విధంగా ఫ్లక్చువేషన్ జరుగుతాయి. అలా ఫ్లక్చువేషన్ జరిగినప్పుడు మనము పీవీసీ మీట మన దగ్గర ఉన్న వాటికే పెరగాలని చూడకుండా ఇప్పుడున్న పరిస్థితిలో ఈ విధంగా కూడా మనము అంటే తగ్గినప్పుడు కొనుక్కోవడము, పెరిగినప్పుడు దాన్ని మరి ఏ టైంలో తీసేయాలా, మరి ఎలా చూడొచ్చు సార్, ఎక్కడ తెలుస్తుంది నాకు, ఇవన్నీ కూడా మనందరం కూడా నేర్చుకొని ఉంటే గనక సో ఈ విధంగా మనం ఎంట్రీ ప్రైస్ గుర్తుపెట్టుకొని తర్వాత మరి నిజంగా మీటింగ్లలో అటెండ్ అవుతావు, లేకపోతే మన తెలిసిన వాళ్ళకి మరి ఇది అవుతావు, కాంటాక్ట్ అవుతావు, లేకపోతే మీటింగ్లో ఉండడానికి ఏమవుతుంది సార్, ఈ విధంగా స్క్రీన్ షేర్లు వస్తాయి, ఈ విధంగా మరి కొన్ని అవి తెలుస్తాయి. చూడండి ఇప్పుడు దీన్ని నేను తీసుకెళ్ళి మన గ్రూప్లో యాడ్ చేస్తున్నాను అంటే ఏమవుతుంది, దీనివల్ల చాలామంది చూడని వాళ్ళు చూస్తారు. ఇప్పుడు ఈ రోజున ఇది గుర్తుంటుంది, ఎప్పటికి ఉండిపోతుంది అందులో. సో ఈ రోజున ఇది ఎంత వాల్యూ ఉంది, సో మరి రేపు కొన్ని రోజుల తర్వాత మళ్ళీ తగ్గిందా పెరిగిందా ఈ క్యాండిల్తో సహా మనం పెట్టుకోవడం జరిగింది ఇక్కడ. ఓకే, ఈ విధంగా మనము చూడొచ్చు అనమాట. ప్రతిదీ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ప్రతి ఒక్కళ్ళు కూడా అది పెరగాలని చూడకుండా మీరు ఈ విధంగా కూడా సర్వైవ్ అవ్వండి పీవీసీలో ఉన్న వాళ్ళు. సో మరి అదే పెరగాలి ఇదే రావాలంటే చూసారు కదా, నిన్న మనం చూసాం సార్ ఈ టైంలో 0.0091 ఉంది. ఇక్కడ చూడండి సార్, మార్కర్ లేదు. మార్కర్ అంటే ఇది ఐఫోన్లో అలా ఏమంటాం మార్క్ చేసి మీకు ఈజీగా ఇలా రౌండ్ చేసి ఇలా చూపించడానికి నా దగ్గర ఐఫోన్లో ఉన్నట్టుగా నాకు తెలియలేదు. నేను వేరే మీ అందరిని అడిగాను, బట్ ఎవరు రిప్లై ఇవ్వలేదు. నాకేమో తెలియదు. అంటే మార్కర్ ఇట్లా నేను దేని గురించి మాట్లాడుతున్న స్క్రీన్ పైన అది మీకు ఇలా మార్క్ చేసుకుంటూ చూపిస్తే తొందరగా మీకు కనెక్ట్ అవుతుంది. బట్ నా దగ్గర లేదు అది, అందుకని నేను స్క్రీన్ రికార్డర్ మార్కరా అని అలా కుడితే వస్తుందేమో చూద్దాం ఒకసారి, మళ్ళీ ఒకసారి చూస్తున్న టైం దొరకక. సో ఈ విధంగా కూడా మనం పీవీసీ మీటలో అర్న్ చేయొచ్చు. ఓకేనా, అదే మనం పెట్టాము 5,000, 10,000, ₹1,00,000, అదే నాకు పెరిగి రావాలి, నేను మళ్ళీ ₹1 పెట్టాను అంటే మాత్రం కొంచెం ఇక్కడ మరి కొద్దిగా నేను ఏం చెప్పాను మీ అందరూ అర్థం చేసుకోవాలా, లేట్ అవుతుంది అని చెప్తాను అనమాట. సో చూడండి సార్, బీటీసీ ఇది 1 డే క్యాండిల్ ఇది. సో ఈరోజు ఇది కూడా ఎంత పడిపోయింది చూడండి ఒకసారి, అవును కదా. సో నిన్న పడింది, మొన్న పడింది, 1, 2, 3, 4, 5 రోజుల నుంచి ఆ క్యాండిల్ చూడండి సార్, అలా తగ్గుతూ వస్తుంది. అలా ఇలా మనం చూసుకోవచ్చు అనమాట ఈ విధంగా. ఓకేనా, సో ఇలా చూపిస్తుంది సబ్మిట్ ప్రెడిక్షన్. మన ప్రెడిక్షన్ వచ్చేసి సబ్మిట్ ప్రెడిక్షన్ ఎంతవరకు మీకు మరి ఐడియా ఉంది అనేది కూడా మరి ప్రెడిక్షన్ ఇస్తున్నారు. ఓకే, సబ్మిట్ ప్రెడిక్షన్ 10% అని చెప్పి నేను కూడా ఇంకొక 10% పడే అవకాశం ఉంది అని చెప్పేసి నేను కూడా ప్రెడిక్షన్ చేశాను. సో ఈ విధంగా ఇక్కడ చూడొచ్చు లీడ్ బోర్డు కానీ. ఓకే, ఇవన్నీ కూడా మనం మై రికార్డు యావరేజ్ 1 month 3 ఈ విధంగా కూడా మనం చూడొచ్చు. చూడండి సార్, జూన్ 27 ఒక 118 అంటే $1,18,000 డాలర్లు, ఇవి రూపాయలు డాలర్లు. జూలై
నాడు 1,18,818. మళ్ళీ అలాగే జూలై 29 కూడా మామూలుగానే 3 రోజులుగా నడిచింది. జూలై 30 మళ్ళీ కొంచెం తగ్గింది. జూలై 31 మళ్ళీ కొంచెం పెరిగింది. ఆగస్ట్ 1 అంటే నిన్న లేదు మొన్న, ఈరోజు 2 కదా సార్, నిన్న మనకు ఎక్కువ మరి లాస్ అయ్యింది, అంటే తగ్గింది. నెక్స్ట్ ఈరోజు చూస్తే ఇంకా కూడా మరి $2,000 పైన కూడా మరి తగ్గడం జరిగింది అనమాట. ఓకేనా, ఇలా మనం రికార్డు కూడా చూసుకోవచ్చు అనేది మరి ఇక్కడ చూసాం. మళ్ళీ ఓవర్ వ్యూలోకి వెళ్తే సో ఇక్కడ ఈ రకంగా ఉంటుంది అని చెప్పి చూస్తున్నాం. మినిమం అండ్ మ్యాక్సిమం అండ్ యావరేజ్ ఆర్ మీడియం. చూడండి సార్, మ్యాక్సిమం చూడండి ఇక్కడ ఎక్కడ దాకా వెళ్తుందని చెప్పి చూపిస్తుంది. ఇప్పుడు కాల్ చేస్తున్నారు, కాల్ చేస్తే మీటింగ్లో ఉన్నామన్న సంగతి వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఓకే, సో ఇలా మనం చూడొచ్చు. ఓకేనా, సో ప్రొడిక్షన్ ఇక్కడ 959 మంది ప్రొడిక్షన్ చేశారు. మరి వాళ్ళ యొక్క ఇలా అంటే ఏ విధంగా ఉండబోతుంది అనేది. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ రాజు 5000 నాది అనమాట. నా ప్రొడిక్షన్ వచ్చేసి ఇది. ఇలా చేస్తూ ఉంటారు, ఇలా చూసుకోవచ్చు ఇక్కడ. ఓకేనా, ఇది కూడా ఎందుకు తెలుసుకుంటున్నామంటే మార్కెట్ అంటాం సార్ దీన్ని. మార్కెట్లో ఉన్నాం కనుక మార్కెట్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ కూడా పబ్లిక్ వచ్చేసి ఇంతకుముందు లెక్క మరి అందరూ ఎమ్మెల్యే లాంటివి అంటే సో రండి మీరు రావాలి, నా తర్వాత మీరు వచ్చిన తర్వాత ఇటు పక్క ఒక్కరు కావాలి, అటు పక్క ఒక్కరు కావాలి, లేకపోతే ఒకరిని ఖచ్చితంగా తీసుకురావాలి అంటే ఈ మధ్యన ఏమవుతుందంటే సార్, ఆ సిస్టమ్ మీరు తీసుకొస్తారు నేనున్నానని, బట్ నిన్ను నమ్మి వాళ్ళు వస్తారు. బట్ నువ్వు సిస్టమ్ని నమ్ముతావు, బట్ సిస్టమ్ ఒక్కోసారి మీరు అనుకున్నంతగా సక్సెస్ అవ్వట్లేదు. కొన్ని సిస్టాలు అనుకున్నంత సక్సెస్ అవ్వట్లేదు, పోగా మొత్తానికి లేచిపోతున్నాయి. అంటే లేచిపోవడం అంటే క్లోజ్ అవుతున్నాయి తొందరగా. ఇలా జరుగుతున్నాయి కనుక పబ్లిక్ కొద్దిగా నేర్చుకోవడం జరిగింది. అంటే ఇలాంటివి చేయడం కంటే మన యొక్క ఫేస్ వాల్యూ అంటే మనం తెలిసిన వాళ్ళకి చెప్తాము, మన బంధువులకి చెప్తాము, దూర బంధువులకు చెప్తాము, దగ్గర బంధువులకు చెప్తాము, ఒరే మీరు పెట్టండి అని చెప్పి అంటే ఒక్కోసారి మన మీద విశ్వాసంతో వాళ్ళు 1,00,000, 2,00,000, 3,00,000 కూడా ఒక్కోసారి మనం చెప్పాము, వాడు చెప్పాడంటే వాడికి కరెక్ట్ ఉంటుంది మాట అనే విధంగా వాళ్ళు పెడతారు, నిన్ను నమ్మి నమ్మని నమ్మి. బట్ మనం నమ్మింది ఎవరిది అంటే సిస్టమ్ మరి కొద్దిగా కింది మీద అయినప్పుడు సో మనము ఓకే అనుకున్నట్టుగా నడిస్తే ఓకే ముందుకెళ్తే పర్వాలేదు, వాళ్ళ డబ్బులు వాళ్ళకి వస్తాయి, నీ పేరు కూడా బాగుంటుంది, నీ ఫేస్ వాల్యూ ఖరాబ్ కాదు, మళ్ళీ వాళ్ళకి ముఖం చూపించాలన్నా మనకు చెల్లుతుంది. సో ఇంకోసారి చెప్పినా కూడా వాళ్ళు వింటారు. బట్ ఇక్కడ ఒక్కోసారి ఏమవుతుందంటే అనుకోకుండా అది మరి కొన్నిసార్లు కొన్ని సిస్టాలు క్లోజ్ అవుతున్నాయి, నడవడం వదిలేసేయండి, క్లోజ్ అవుతున్నాయి. క్లోజ్ అయిన తర్వాత ఎవరితో అడగాలి, నువ్వు ఎవరిని మాట్లాడాలి అంటే నో వన్ ఈజ్ దేర్, అంటే ఎవరు కూడా ఉండరు. సో అలాంటి టైంలో ఏమవుతుంది, నీ ఫేస్ వాల్యూ ఖరాబ్ అయిపోద్ది. మళ్ళీ ఒకసారి చెప్పాలన్నా నీకు ఫేస్ అంటే నీ ముఖం చెల్లదు, మన ముఖం చెల్లదు, మనం చెప్పినా వాళ్ళు వినరు, రెండు రైట్. సో ఈ విధంగా జరుగుతున్నాయి. మరి అందుకని చెప్పేసి పబ్లిక్ ఏం చేస్తుంది అంటే ఈ విధంగా నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నారు పబ్లిక్. ఓకేనా, పబ్లిక్ నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నారు. ఇక్కడ పీవీసీని కూడా ఇందాక నేను అన్నట్టుగా సో మరి ఎక్కువ అమౌంట్ పెట్టుకొని ఉంటే కనుక సో అలా మరి చూడండి సార్, ఇంకొక 3 పాయింట్లు కూడా తగ్గింది నేను చెప్పినప్పటి నుంచి వెళ్ళి. అంటే జస్ట్ లాస్ట్ ఇక్కడ మీకేం బెనిఫిట్ రాదు ఈ మధ్యన ఇట్లా చేస్తే, బట్ వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. 8759 కింద చూడండి సార్, 8759 ఉండే 8759 లాస్ట్ వరకు వెళ్ళి మళ్ళీ 8792 కూడా ఇప్పుడు వచ్చింది. కింద చూడండి సార్, లో ప్రైస్ 0.008759. ఇక్కడ హైయెస్ట్ ప్రైస్ వచ్చి 0.009122. నిన్న మనం స్క్రీన్ షేర్ చేసుకుంటున్నప్పుడు ఈ ప్రైస్ 0.9122 ఈ ప్రైజ్ అనమాట. సో ఇలా ఈ విధంగా పబ్లిక్ ఏం చేస్తుందంటే ఇంకా నేర్చుకుంటుంది అనమాట. ఎందుకంటే ఇలా ఫేస్ వాల్యూ ఖరాబ్ అవుతుంది, వచ్చిన సిస్టానికల్లా మనము పాపం వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నాము, ఆ తర్వాత ఏమవుతుంది మరి పడిపోతుంది. సో అలాంటి సమయంలో అట్లా అందుకని పబ్లిక్ ఇలాంటివి కొంచెం నేర్చుకుంటుంది అనమాట. ఇక్కడ బిఎన్బిని కూడా చూస్తే చూడండి సార్, 1 2 3 4 5 6 రోజుల ముందు 859 అంటే 860 వరకు కూడా వెళ్ళింది. ఎంత 860 వరకు కూడా వెళ్ళింది, $860 వరకు కూడా వెళ్ళింది. ఈ రోజున 745 అంటే 746 ఉన్నట్టు. ఈ విధంగా ఇది కూడా పడుతూ వస్తుంది. తీరా చూస్తే ఈరోజు 769 నుంచి వెళ్ళి
మరి 742 వరకు కూడా వెళ్ళింది. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎంత 746 అనమాట, 42 వరకు కూడా వెళ్ళింది. చూస్తున్నాం ఇట్లా ఈ విధంగా ప్రతిదీ కూడా అంటే కొద్దిగా ఇప్పుడు ఇది బీటీసీ పడుతుంది కనుక ఇది కూడా పడుతూ వస్తుంది. ఎగ్జాంపుల్ నేను అనుకుంటున్నా అట్లా. సో ఓకే, సో అలాగే ఇదంతా మార్కెట్ అనమాట. ఇది అయ్యో నాకెందుకు అని మీరు అనుకోవచ్చు, బట్ మీకు అనిపించవచ్చు మనం పీవీసీ మెటా గ్రూప్లో ఉన్నాము. సో మరి కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏమవుతుంది సార్, అదే ఏదో చూస్తున్నాం సార్ అక్కడ అన్నట్టుగా అనిపిస్తుంది. సో కొంచెం ఇథేరియం చూద్దామంటే మరి ఇక్కడ కనబడట్లేదు నాకు. ఇథేరియం 1 మినిట్, ఇక్కడ చూద్దాం. ఇథేరియం 1 మినిట్ సార్. కాయిన్స్ ఓకే, ఇథేరియం క్లిక్ చేస్తే అయిపోయాయి. సో ఇథేరియం కూడా నిజంగానే మరి నిన్న కూడా చాలా డౌన్ అయింది, డౌన్ ఫాల్ అయింది. ఈరోజు కూడా డౌన్ ఫాల్లోనే ఉంది. ఇథేరియం కూడా మరి ర్యాంక్ వచ్చేసి దీని సెకండ్ ప్లేస్లో ఉంది. అయినా కూడా ఈరోజు కూడా మరి ఇది డౌన్ ఫాల్లోనే కనబడుతుంది. అంతగా పెద్దగా డౌన్ లేదు నిన్నటికి అయితే. నిన్న 3596 ఈ సమయానికి, ఈరోజు 3432, అంటే దగ్గర $100 సో మైనస్లో ఉన్నట్టు లెక్క. ఓకే, 100 పైన. ఓకేనా. సో ఇలా మార్కెట్ని తెలుసుకుంటూ మనీ అనేది ఎర్న్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా. సో ఒకే దాని మీద ఉండి ఇలా ఇంతకుముందు లెక్క సిస్టల్ కాదు, అట్లా లేవు. సో అలాగని చెప్పేసి నేను చెప్పింది కరెక్ట్ కాదు అని కాదు, మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అంటున్నాను అంతే. ఇలా చూసుకుంటే కనుక చూడండి, ఇక్కడ మీకు 5 రోజుల 1 2 3 4 5 6 7 రోజుల వీక్లీ మనం 1 వీక్ చూసుకుంటే ఏ విధంగా ఉందంటే ఇథేరియం గురించి చూసుకుంటున్నాం ఇక్కడ. ఓకేనా. సో అలాగే మన పీవీసీని కూడా ఈ విధంగా మనము చూసుకోవచ్చు. ఓకే. సో ఏది ఏమైనా మనము ముందుగా ప్రిఫరెన్స్ పీవీసీకి మనం ఇచ్చేది, పీవీసీ తర్వాతే ఏదైనా. సో బట్ ఇది మనకు అలా రాదు, ఎందుకంటే ఇది వాటి లెక్క మరి ఆల్రెడీ పబ్లిక్లో ఉన్న కైండ్ కాదు కదా. సో అందుకని అలా చూడలేము ఇక్కడ 5 రోజులది ఇట్లా. సో ఇట్లా ఎంత కూడా తెలుసుకుంటే బాగుంటుంది అంతే, ఏం లేదు. మోస్ట్ అప్కమింగ్ చూడండి, ఇక్కడ అప్కమింగ్ కూడా మనకి ఇక్కడ కనబడతాయి. చూడండి, ఆగస్టు 5వ తారీఖు నాడు టౌన్స్ TOWNS అనేది రాబోతున్నది మనకి ఇక్కడ తెలుస్తుంది. కొత్త కూడా రోజు దగ్గర వీక్లీలో అంటే 7 రోజుల్లో 10 నుంచి వెళ్ళి 12 కొత్తవి లిస్టెడ్ అవుతాయి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. బట్ మనం ఎందులో వర్క్ చేస్తున్నాం అనేది ముఖ్యం, దాన్ని మనం చూసుకోవాలి. ఓకే. సో అలాగే దాన్ని మరి ఎక్కడ తీసుకోవాలా ఏం కదా అనేది కూడా మీకు ఇంపార్టెంట్ ఉంటుంది. అలాంటప్పుడు బైనాన్స్, కొంతమంది బైనాన్స్ యూజ్ చేస్తారు. నెంబర్ 1 పొజిషన్లో బైనాన్స్ ఉంది. ఇలా ఎక్స్చేంజెస్లో చూసుకుంటే ఎక్స్చేంజ్ కూడా మంచిగా ఉండాలి. మనము ట్రేడింగ్ చేసేటప్పుడు ఇంపార్టెంట్ ఎక్స్చేంజ్ కూడా ఇంపార్టెంటే ఉంటుంది. ఎందుకంటే ఎక్స్చేంజ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే నువ్వు మనీ ఇక్కడ సంపాదిస్తావు కరెక్టే, బట్ నీకు విత్డ్రాలు ఆన్ టైంలో రావాలి. దాంతోపాటు మన యొక్క అసెట్ సేఫ్ ఉండాలన్నమాట. కావాలనుకున్నప్పుడు విత్డ్రాల్ తీసుకోవడానికి కూడా ఉండాలి అనమాట. సో దానికి ఎక్స్చేంజ్ ఉపయోగపడుతుంది. అందుకే నెంబర్ 1లో బైనాన్స్ ఉంది. ఇట్లా ఈ విధంగా ఇక్కడ కూడా చూసుకుంటే, నేను ఎక్కడో తెలియని జాగాల్లో చూపించట్లేదు మీకు, జస్ట్ కాయిన్ మార్కెట్ క్యాప్లో చూపిస్తున్నాను. ఓకే. సో ఈ విధంగా 1 నుంచి వెళ్ళి 15 లేదా 20 లోపు ఉన్న వాటిల్లో నేను అనుకుంటాను బెటర్ అని. 1 నుంచి వెళ్ళి 20 లోపు ఎక్స్చేంజ్లు బెటర్గా ఉంటాయి నేను అనుకుంటున్నాను. నెంబర్ 1 నుంచి వెళ్ళి 20 వరకు. బట్ ఇక్కడ 100 వరకు కూడా మనకు ఎక్స్చేంజెస్ ఉన్నాయి మంచిగా. చాలామంది ఇవన్నిటిలో వర్క్ చేస్తారు. సో మరి వీటిలో వర్క్ చేస్తుందనేది మనకి ఎట్లా తెలియాలంటే ఇక్కడ మనం చూసుకోవాలి. యావరేజ్ లిక్విడిటీ, 24 అవర్స్ లిక్విడిటీ, ఈ విధంగా మనం చూసుకుంటే ఏ ఎక్స్చేంజ్లో ఎంత బిజినెస్ జరుగుతుంది అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది అనమాట. సో మధ్యలో చూడండి, మధ్యది 926, అటుపక్కది 24 అవర్స్ వాల్యూని చూస్తే $22.46 బిలియన్ అక్కడ బిజినెస్ జరుగుతుంది ఈ ఎక్స్చేంజ్లో. అట్లే నెంబర్ 2 అనేది బైబిట్లో ఉంది. సో 3.77 బిలియన్ బిజినెస్ జరుగుతుంది అక్కడ.
ఆ ఎక్స్చేంజ్లో. అంటే అందుకే నెంబర్ 2 ప్లేస్లో ఉంది. ఓకే, ఇది వాళ్ళిచ్చి వాళ్ళు నిర్ణయించుకునేది కాదు. ఇది మార్కెట్ అంటే ఓవరాల్గా ఏఐ నీకు నిర్ణయిస్తుంది నెంబర్ 2 నెంబర్ 1 అనేది. ఆ యొక్క బిజినెస్ జరిగిన దాన్ని బట్టి. ఓకేనా, సో బిజినెస్ నిజంగా జరిగిందా లేదా అనేది కూడా పూర్తిగా కూడా చూడొచ్చు. నేను అంత డీప్గా వెళ్ళట్లేదు ఇక్కడ. అంటే ఇప్పటిదాకా నేను ఏం చూపించాను, అలా వర్కింగ్ చేసుకునే వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది ఎక్స్చేంజెస్ అనేది. ఓకేనా, సో అలాంటి వాళ్ళకి ఈ ఎక్స్చేంజ్ కూడా ఇంపార్టెంటే. సో ఏ ఎక్స్చేంజ్ పడితే ఆ ఎక్స్చేంజ్లో మనం ట్రేడ్ చేసుకోవద్దు. సో అసెట్ని తీసడానికి, అసెట్ ఏమో తీసుకోవడం ఈజీ, అంటే డిపాజిట్ అని వస్తుంది కదా, డిపాజిట్ ఈజీ, విత్డ్రాల్ కష్టపెడతాయి. అలాంటి ఎక్స్చేంజ్లో మనం వర్క్ చేయొద్దు, అంటే ట్రేడ్ చేసుకోవద్దు అలాంటి వాటిల్లో. సో జాగ్రత్తగా ఉండి చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేని మీద, ఏ కాయిన్ మీద మనము వర్క్ చేస్తున్నాం, ఆ కాయిన్ని మరి ఎక్కడ మనము దాన్ని మనం తీసుకోవచ్చు, అది కూడా ఇంపార్టెంట్. తర్వాత ఏ కాయిన్ని మనం చేస్తున్నాము దాని గురించి కూడా తెలియడం ఇంపార్టెంట్. ఇవన్నీ తెలిసినప్పుడు ఆ తర్వాత ఎక్స్చేంజెస్. ఓకేనా, ఇలా మనం ఇక్కడ చూసుకోవచ్చు. చాలా ఉన్నాయి చూడండి సార్ ఎక్స్చేంజెస్ కూడా. ఇవన్నీ నాకు తెలియని కూడా పేర్లు, ఇప్పటివరకు నేను చూడని పేర్లు కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ కూడా మేము అంటే ఈ విధంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం అనమాట. ఓకే, చూడండి సార్. అందుకే నేను 100 అంటే నెంబర్ 1 నుంచి వెళ్ళి 20 లోపు ఉన్నాయి బెటర్ అని అందుకే అన్నా. అంటే ఇవన్నిటి మీద కూడా బిజినెస్ జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ వాల్యూ కూడా మంచిగానే వస్తుంది. సో 50-55 వరకు వెళ్ళినా కూడా చాలా బిజినెసెస్ జరుగుతున్నాయి. చూడండి సార్, సో ఇక్కడ బిట్ 66లో బిట్ బ్యాంక్ అని ఉంది చూడండి, బిట్ బ్యాంక్. ఇందులో కూడా మంచి $1 ప్రకారం చూసుకుంటే $107.34 మిలియన్ బిజినెస్ జరుగుతుంది. సో 70, 80 జూమెక్స్. సో కొన్ని మన దేశంలో నడవు, కొన్ని అంటే ఇది ఆల్ ఓవర్ అనమాట. మనం చూసేది వరల్డ్ వైడ్గా చూస్తున్నాం అనమాట దీన్ని. ఓన్లీ చూడండి సార్, మొన్నను బ్లోఫిన్, BLOFIN, బ్లోఫిన్ అనేదాన్ని కూడా నేను డౌన్లోడ్ చేశాను. ఓకేనా, ఇలా 100 వరకు చూసుకున్నా కూడా ఈ రకంగా ఇవన్నీ కూడా ఎక్స్చేంజెస్ సార్. ఇవన్నీ కూడా ఎక్స్చేంజెస్. బుల్లిష్ అని కూడా ఒక ఎక్స్చేంజ్ 101 నెంబర్లో. ఈ విధంగా ఇక్కడ సో మనము అంటే మనం తక్కువలో చేసుకుంటున్నాం కనుక 1 నుంచి 20 వచ్చే ఎక్స్చేంజ్లలో చేసుకుంటే బెటర్ అనేది నా ఆలోచన. తర్వాత మీ ఇష్టం. నెక్స్ట్ ఇక్కడ ఒక కేటగిరీ మనకు అవసరం లేదు, ఎన్ఎఫ్టీలో అయితే మనకు అవసరం లేదు. ఎథేరియం ప్రాజెక్ట్స్ 15 ప్రాజెక్ట్స్. సో అంటే ఇవన్నీ కూడా కొలాబరేషన్ అనమాట. చైన్ అంటే బ్లాక్ చైన్ టెక్నాలజీలో మరి ఎక్కువ మెంబర్స్తో, ఎక్కువ వాళ్ళతో కొలాబరేషన్ ఉన్నప్పుడే బిజినెస్ అనేది వాళ్ళది చాలా చాలా ఇదవుతుంది అనమాట. అలా చూసుకుంటే వీళ్ళ ప్రాజెక్ట్ వచ్చేసి మరి 639 ప్రాజెక్టులు కలిపి ఈ విధంగా నడుస్తుంది అనమాట. ఓకే, ఇంత డీప్ మనకు అవసరం లేదు. ఎనీవే, సో ట్రోన్ కూడా ఈ మధ్యన మంచి ముందుకెళ్తుంది. ఓకే, సో ఇలా ఇక్కడ కొద్దిగా TRON ట్రోన్, TRX ట్రోన్ అన్న ఒకటే. సో ఈ మధ్యన ఇది కూడా చాలా పైకి వెళ్తుంది. చూడండి సార్, ఇక్కడ ఇది 1 డే క్యాండిల్ చూసుకుంటే సో తగ్గుతూ ఈ మధ్యన కొద్దిగా మంచిగానే మూవ్ అవుతుంది. ఇక్కడ ఈ ప్రాజెక్ట్ అనేది మనము రికార్డు చూసుకుంటే 3223, 3255, 3402, 3298, 3292, 3270, 3265 కొద్దిగా చిన్న ఇది కూడా మరి లీడర్ బోర్డు చూసుకుంటే ఓకే, నాకు అంత అవసరం లేదు. ఇక్కడ దేన్ని ప్రమోట్ చేయట్లేదు, బట్ యాజ్ యువర్ విష్, మీరు దేంట్లో వర్క్ చేస్తున్నారో దాన్ని బట్టి ఇలా చూసుకోవచ్చు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను అంతే. ఓకేనా, ఇక్కడ కూడా ఇవన్నీ కాయిన్స్ పేర్లు నెంబర్ 1, నెంబర్ 2 అంటే 100 వరకు కూడా మనము ఇక్కడ 100 వరకు వర్క్ చేయొద్దు. ఇక్కడ నాకు తెలిసి 50 లోపే 25 లోపే వర్క్ చేసుకోవాలి వాటిల్లోనే. ఎందుకంటే ఇందాక ఎక్స్చేంజ్ చూపించాను, ఇప్పుడు కాయిన్స్ చూస్తున్నాము.
సో వేటిని కొనుక్కోవాలా, మరి ఏది దేంట్లో మనం లాస్ అవ్వకుండా ఉంటాము, అంటే రోజులు ఎక్కువ పట్టినా కూడా మనం పూర్తిగా లాస్ అవ్వకుండా ఉండకూడదు అనుకుంటే 1 నుంచి వెళ్ళి 25 లోపు 30 లోపే వీటిని మనము మనీ అనేది ఎర్న్ చేసుకోవాలి. సో నెంబర్ 8లో ఇందాక నేను చూపించినట్టుగా నెంబర్ 3లో XRP ఉంది. నెంబర్ 3లో XRP ఉంది. మనం దీన్ని $3.5 వరకు కూడా చూసాం. చూడండి అక్కడ $3.65 వరకు కూడా మనం చూసాం. అక్కడ పైన మీకు కనబడుతుంది చూడండి. ఓకే, ఇక్కడ 1 వీక్ మాత్రం చూపిస్తుంది. బట్ చూడండి 3.178, 3.3245, 3.136 అంటే $3.48 జూలై 30, మళ్ళీ కొంచెం పెరిగింది జూలై 31 నాడు. ఆగస్టు నాడు తగ్గింది 2.968, ఈరోజు 2.962. ఓకేనా, దీని ప్రొడిక్షన్ వచ్చేసి నెంబర్ 3లో ఉంది. అంటే ఇలా వీటిల్లో మనం అంటే దీంట్లో మనం వర్క్ చేసుకుంటే పర్వాలేదని అర్థం. ఓకేనా, మీ ఇష్టం. ఇట్లా 30 లోపు. సో దేని మీద చేయాలా, దేని మీద చేయకూడదు, ఇది కూడా మీకు తెలియాలి. ఆల్రెడీ చేసే వాళ్ళకి తెలుసు, ఇది మామూలుగా మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం ఇక్కడ అంతే. ఓకేనా, సో చూడండి సార్, ఇది కూడా చాలా 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 తగ్గుతూ వస్తుంది. బట్ ఈ టైంలో దీన్ని కూడా ఇది చాలా చీఫ్ అనమాట రేటు. బట్ ఇది చాలాసార్లు పైకి కూడా వెళ్తుంది ఇది. ఓకేనా, సో 1398 ఉండే 14 కింద నుంచి చదువుతున్నాను. 1409 అయింది, మళ్ళీ తగ్గుతూ ఇప్పుడు 1209కి వచ్చింది. అలాగే 1195 అంటే చాలా తగ్గింది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఈ క్యాండిల్ని బట్టి మీరు చూసుకోవచ్చు. ఇది ఎక్కడ నేను చూపించట్లేదు, కాయిన్ మార్కెట్ క్యాప్లోనే చూపిస్తున్నాను మీకు. అంటే మీరు మీ దగ్గర కూడా కాయిన్ మార్కెట్ క్యాప్ అనేది ఉంటుంది, మీరు కూడా అలాగే చూసుకోవచ్చు. ఓకే, నెంబర్ 22లో ఉంది. ఓకే, సో ఈ విధంగా మనము వర్క్ చేసుకోవచ్చు పీవీసీతో పాటు. పీవీసీ ఇక్కడ కనపడదు సార్ ఇప్పుడు ప్రజెంట్ సిస్టంలో, ఇక్కడ కనబడుతుంది. మనం ఇక్కడ సెర్చ్ చేసుకొని పీవీసీ అనేది చూసుకుంటే ఇక్కడ కనబడుతుంది. ఓకేనా, సో ఇంతకుముందు మనం 87 సంథింగ్ చూసామా? అవును, 89 సంథింగ్ చూసాం. మళ్ళీ ఇప్పుడు 88 అయింది, అంటే కొంచెం తగ్గింది. క్యాండిల్ అంటే అక్కడ పబ్లిక్ సేల్ చేసుకుంటున్నారు కనుక 8759, 8752 ఉండే, ఇప్పుడు 88 అయింది. అంటే మళ్ళీ కొద్దిగా ఇంక్రీజ్ అయింది సార్ ఇక్కడ. అంటే బయర్స్ వచ్చారు, పబ్లిక్ కొనుక్కుంటున్నారు, ఇంకొంచెం ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు పీవీసీని అక్కడ చూసాం కంటే ఈ కాయిన్ గీకోలో చూస్తే మనకు చాలా బాగా కనబడుతుంది. ఓకేనా, ఇక్కడ చూస్తే పీవీసీ చూడండి. ఇక్కడ పీవీసీ ఆల్రెడీ మనం ఎన్నిసార్లు సెర్చ్ చేసిన కనుక చాలాసార్లు అక్కడ వచ్చేస్తూ ఉంటుంది. వెంటనే క్లిక్ చేయగానే 879913. సో ఇక్కడ చూడండి సార్, 24 అవర్స్ మనం ఇన్ఫామ్లో ఉన్నామా, ఓవర్వ్యూలో ఉన్నాం. ఓవర్వ్యూలో 24 అవర్స్ వాల్యూ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ట్రేడింగ్ వాల్యూ 24 అవర్స్ ట్రేడింగ్ వాల్యూ ఇక్కడ కనబడుతుంది సార్. ట్రేడింగ్ వాల్యూ చూడండి, $29,814 బిజినెస్ జరుగుతుంది అక్కడ. ఓకేనా, సో ఇక్కడ చూసుకుంటే ఓకే, పీవీసీ న్యూస్ మోర్. ఎక్కడికి వెళ్తుంది? స్టేబుల్ ఎక్స్పెలేషన్ ఓవర్ 13.5 బిలియన్ యాడెడ్ ఇన్ జూలై ద మార్కెట్. ఇది అవసరం లేదు మనకి, ఆ న్యూస్ అవసరం లేదు, మనం ఇక్కడికి వచ్చేద్దాం. ఓకే, సో ఇక్కడ కూడా మనం కరెక్ట్గా చూసుకుంటే 24 అవర్స్ లో, 24 అవర్స్ హై. ఓకే, సో ఆల్ టైమ్ వచ్చేసి మనకు $13,000 కిందకి వచ్చింది. బట్ ఇక్కడ ఈ ఎక్స్చేంజ్, ఇది కూడా ఎక్స్చేంజ్ సార్, కాయిన్ గీకో అనేది కూడా ఈ ఎక్స్చేంజ్ వచ్చే సమయంలో ఆ టైంలో $7.5 ఉంటే అనుకో చెప్పేసి వాళ్ళు అదే చూపిస్తారు. ఓకేనా, సో కిందకి వస్తే మన పేజ్ డాటా ఎక్స్ప్లోర్ ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఓకే, అలాగే ఇక్కడ సైడ్లో మార్కెట్ అంటే ఏ దాంట్లో 24 అవర్స్ వాల్యూమ్లో ఎంత జరిగింది అనేది కూడా ఇక్కడ మనకు చూపిస్తుంది. పోర్ట్ఫోలియో ఇప్పుడు ఏమి మనకు దొరకదు. ఓకేనా, సో న్యూస్ అవసరం లేదు, గైడ్స్ అవసరం లేదు, ఓవర్ వ్యూ. ఓకే, ఇక్కడికి వచ్చాం మనం. సో అలర్ట్
బట్ ఇక్కడ ఐఎన్ఆర్లో మనకి ఇప్పుడు 76 అంటే 77 పైసలు ఉన్నట్టు చూపిస్తుంది. బట్ 77 పైసలకి మనకు రాదు అన్నమాట. ఎందుకంటే ఇక్కడ యూఎస్డిటీ రేటు కూడా చాలా తక్కువ చూపిస్తుంది. యూఎస్డిటీ ఇక్కడ మనకి యూఎస్ డాలర్ అనుకోండి. యూఎస్ డాలర్ ఎంత సార్? ఇట్లా కనబడుతుంది. పీవీసీ మీటర్ దాన్ని బట్టి కనబడుతుంది. ఓకే. సో ఓకే, ఇక్కడ ఐఎన్ఆర్ యూఎస్డిటీ రేట్ తక్కువ ఉంటుంది కనుక దాన్ని బట్టి మనీ చూపిస్తుంది. ఓకే, ఇలా కూడా మనము చూసుకోవచ్చు అనేది మనం చూస్తాం. ఇక్కడ పీవీసీ 1 ఒక పీవీసీ మీట ఇక్కడ చూసుకుంటే ఐఎన్ఆర్ సెలెక్ట్ చేసి పెట్టుకుంటే, బట్ ఈ ప్రైజ్ కొందామంటే రాదు. ఎంత చూపిస్తుంది సార్? 77 పైసలు వేసుకోండి రౌండ్ ఫిగర్. బట్ 77 పైసలకు వస్తుందా అంటే రాదు. ఎందుకు రాదు మరి సార్ అంటే, ఏమంటాం కదా మనము గూగుల్లో మనకి వితౌట్ ట్యాక్సెస్, ఓకే, వితౌట్ ట్యాక్సెస్ చూపిస్తుంది మనకు. ఓకేనా? సో ఇది ఏ లెక్క ప్రకారం లెక్క కడుతుంది అంటే, డాలర్ ఈ రోజున ఎంత ఉంది దాన్ని బట్టి లెక్క కడుతుంది. ఇక్కడ చూసుకోవాలి గూగుల్లో యూఎస్డిటీ టు ఐఎన్ఆర్. ఇక్కడ చూసుకోవాలి ఎంత ఉంది డాలర్. 87 రూపాయలకి డాలర్ మనకు వస్తే పీవీసీ మీటర్ అక్కడ 77 పైసలకు వస్తుంది. బట్ ఇక్కడ మనకి యూఎస్డిటీ 88 రూపాయలకు కూడా ఎవరు ఇవ్వరు. ఇది ఇంతకుముందు కూడా మనం చూసుకున్నాం ఆల్రెడీ. 88 రూపాయలకు కూడా ఎవరు ఇవ్వరు. 87.16 చూపిస్తుంది. 88 రూపీస్ కూడా మనకు దొరకదు. ఇది మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను నేనైతే. చూడండి, ఓకేనా? సో ఇక్కడ $100 వాల్యూ ఎంత సార్? 8,116 రూపాయలు. బట్ 9,000 ఇచ్చినా కూడా దొరకదు. ఒక్కోసారి 9,200 ఇచ్చినా దొరకదు. ఓకేనా? తెలుసా కదా అందరికీ? సో ఇది తక్కువగా ఈ ప్రైస్ చూపిస్తే కనుక వితౌట్ ట్యాక్సెస్ చూపిస్తుంది. అంత వితౌట్ ట్యాక్సెస్. సో ఎగ్జాంపుల్, ఎవరైనా కోవిడ్లో వర్క్ చేశారు అనుకోండి, KW2 ఇక్కడ 285.50 అంటే 200 ఒక రూపాయికి ఇక్కడ ఇండియన్ మనీ మన కరెన్సీ 285 రూపాయల 50 పైసలు చూపిస్తుంది. బట్ ఎక్స్చేంజ్కి వెళ్తామా? ఎక్స్చేంజ్కి వెళ్ళి చూస్తే సో దీని గ్రాఫ్ కూడా ఇక్కడ చూపిస్తాయి అనమాట, ఏ విధంగా ఉంది ఏ విధంగా అని చెప్పేసి. ఓకే, 5 year గ్రాఫ్ కూడా చూపిస్తుంది. 1 day గ్రాఫ్ కూడా చూడొచ్చు, నో చార్ట్. ఓకే, 5 days. సో ఫస్ట్ 284 ఉంటాయి, 85 అంటే ఈ గ్రాఫ్ చూపిస్తాయి అనమాట. సో ఎక్స్చేంజ్కి పోతే 285 రూపాయలు రాదు, మళ్ళీ ఎక్స్ట్రా ఫీజు పే చేయాలి. ఇప్పుడు ఎట్లయితే మనకు బిఎన్బి ఏం పని చేసినా బిఎన్బి కట్ అవుతుంది అలా అక్కడ కూడా ఎక్స్ట్రా ఫీజు పే చేయాలి. మరి 285 రూపాయలు ఇస్తే ఫీజు పే చేసినా మనకి ఏమనిపించదు, అక్కడ మనీ పోతుంది. మనము ఇప్పుడు సాలరీ వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళి ఇండియన్ మనీ మనం ఎక్స్చేంజ్కి వెళ్ళాలి కదా, ఆ ఎక్స్చేంజ్ వాళ్ళు తీసుకుంటారు డబ్బులు. తర్వాత మరి నాకు 285 చూపిస్తుంది కదా, 285 రూపాయల 50 పైసలు నాకు ఇవ్వు అంటే అని ఇవ్వడు. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎవరికైనా అన్ని పోగా 100 మిగిలినాయి అనుకోండి, డబ్బులు $100 మిగిలిన 100 దినాలు మిగిలినాయి అనుకోండి, అతనికి ఎంత రావాలి లెక్క ప్రకారం? 28,549 రూపాయలు ఇంటికి అతను పంపించాలి ఎక్స్చేంజ్. అలా పంపిస్తుందా? పంపించదు. సో ఇక్కడ 1.250 ఏమవుతుందంటే ఛార్జ్ పోద్ది. అంటే అతనికి 400 రూపాయలు అతనికి ఇవ్వాలి. ఇక్కడ 360 రూపాయలు పంపించిన దానికి సార్, 360 రూపాయలు పంపించిన దానికే. అర్థమైందా? 360 రూపాయలు పంపించిన దానికి పోతుంది. సో ఇక్కడ నీకు ఒక కేడికి ఒక రూపాయికి 285 రూపాయలు చూపిస్తే అతను ఇచ్చేది 282 లేదా 83 వస్తుంది. అంటే ఇక్కడ మళ్ళీ 2 రూపాయలు పోయాయి. ఓకేనా? ఇక్కడ 2 రూపాయలు పోయాయి. అట్లా ఈ విధంగా ఉంటుందన్నమాట. అంటే ఎక్స్చేంజ్ అనేది ఎక్కడైనా కూడా డబ్బులు పడతాయి, ఫీజు అనేది పడతాయి అనమాట. మనకు ప్రీవియస్ మీటర్కి ఎట్లాగైతే బిఎన్బి పోతుందో అలాగే ఇక్కడ కూడా ఎక్స్చేంజ్ రూపీస్ అనేది పోతుంది. ఓకే, అందుకని చెప్పేసి పబ్లిక్ ఇక్కడ 100 రూపాయలు కూడా పనిచేయడానికి వస్తారు. ఇక్కడ 100 రూపాయలకి అసలు రాకూడదు, ఎందుకంటే ఇందులోంచి మళ్ళీ ఫుడ్కి పోతుంది. ఫుడ్ ఎక్స్పెన్సివ్ ఎక్కువ ఇక్కడ. ఓకే, అది ఆ లెక్క ప్రకారం చూస్తే 25
ఫుడ్కి వెళ్తుంది సార్ 25కి తక్కువలో, అంటే మామూలు తిండి తింటే హైఫై కాకుండా నార్మల్గా మనం తినేవాళ్ళు తింటే 25 కట్ అవుతుంది, అంటే 7,000 పైన మీకు ఖర్చు అవుతుంది. ఓకే, కంపెనీస్ ఇక్కడ ఎక్కువ శాతము ఇస్తాయి, ఏది రూమ్ ఇస్తాయి, బట్ అది రూమ్ ఇవ్వకపోతే నువ్వు ఉన్న ఏరియాని బట్టి ఉంటుంది రెంట్. సో ఇక్కడ ఇగో రెంట్ 50 దినాల వరకు పోతుంది, అంటే ఏమైతే సార్ 15,000 ఇక్కడ బాయ్, అవునా? సో ఇంతకుముందు చూపించింది 50 అండ్ 25 75 అవుతుంది, బట్ ఎగ్జాంపుల్గా చూసుకుంటే టోటల్లీ 60 తీసుకుంటే కూడా 17,000 రూపాయలు పైన ఖర్చు అవుతుంది. ఓకే, బట్ ఇది కంపెనీ ఇస్తే కనుక ఏముంటుంది దాన్ని అకామిడేషన్, బట్ సో ఇంతలో ఈ ఖర్చుతో వెళ్ళిపోవచ్చు 7,000 రూపాయలతో. ఓకేనా, అది సో 100 రూపాయలకు వచ్చావు నువ్వు, 100 రూపాయలు 25 రూపాయలు వెళ్ళిపోతే ఎగ్జాంపుల్ 75 మిగిలితే ఇంటికి ఎంత పంపించాలా? 21,000 రూపాయలు పంపించాలా. ఓకే, సో లిమిట్ ఇది అవసరం లేదు, బట్ ఇలా ఉంటుందని చెప్పడానికి కొద్దిగా ఎగ్జాంపుల్ ఇచ్చాను అంతే. అందుకే ఇక్కడ ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎంత కనబడుతుంది మనకు పీవీసీ మీటర్, ఇట్లా ఐఎన్ఆర్ లెక్క పెట్టుకుంటే 76 రూపాయలకు రావాలా, సారీ 76 పైసలకు రావాలంటే అరౌండ్ 77 పైసలకు రావాలా, రాదు. ఓకేనా, సో ఈ విధంగా ఉంటుంది సార్. ప్రతిదీ కూడా మనం ఇక్కడ మన చేతుల్లోనే ఉంది, మనం చూసుకోవచ్చు. అనేది కొంచెం చూపించడానికి ప్రయత్నం చేశాను. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ మనం చూద్దాం. జస్ట్ మినిట్స్. ఓకే, ఇంకా 12 నిమిషాలు మాత్రమే మిగిలి ఉంది. సో ఎవరైనా హ్యాండ్ రైజ్ చేస్తే మాట్లాడదాం. ఎవరు హ్యాండ్ రైజ్ చేయలేదా అనుకుంటా. ఓకే, సో ఇప్పుడు హ్యాండ్ రైజ్ చేయొచ్చు, ఎందుకంటే ఇప్పటిదాకా ఎవరైనా హ్యాండ్ రైజ్ చేస్తే నేను చూడలేదు, ఎందుకంటే స్క్రీన్ షేర్లో ఉన్నాను కదా. స్క్రీన్ షేర్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఇక్కడికి వచ్చాను, ఇప్పుడు నాకు కనబడుతుంది. మీరు ఎవరైనా మాట్లాడుతుంటే మాట్లాడచ్చు. నేనే ఫుల్ సెషన్ తీసుకునే మీరు కూడా మాట్లాడచ్చు. ఏమైనా డౌట్ ఉన్నా లేకపోతే పీవీసీ మీటర్ గురించి ఏమైనా అడగాలన్నా మీరు అడగచ్చు. సో నేను మాట్లాడకుండా పోతే నాకేం టైం ఏరిపోదు, నాకు టైం తెలియకుండా పోద్ది. సో నాకు టైం దొరకదు, టైం దొరికినప్పుడు నేను ఇలా మాట్లాడుతూ ఉంటాను. బట్ ఇక్కడ రామకృష్ణ సార్ నమస్తే, దుబాయ్ నుంచి కూడా మరి కనెక్టివిటీ అయి ఉన్నారు మీరు. దుబాయ్లో కొంచెం మరి నెట్ చాలా మరి ఎక్స్ప్రెసివ్ అక్కడ. సో మేమున్న కువైట్లో అయితే కొంచెం పర్వాలేదు, అంటే ఓవరాల్గా చూస్తే కొంచెం తక్కువ ఉన్నట్టే. ఓకే, సో ఎవరు హ్యాండ్ రైజ్ చేయలేదు కనుక ఈ 12 నిమిషాలు కూడా నేనే మాట్లాడు సార్. మీరు డైరెక్ట్గా ఏదైనా మాట్లాడచ్చు, ఈ 12 నిమిషాలు మీరు తీసుకోవచ్చు ఎవరైనా కూడా. లేదా మేడం మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా మీరు అడగచ్చు, ఈరోజు వచ్చారు అయినా పర్వాలేదు. సో మీరు చాలా రోజుల నుంచి పీవీసీలో ఉన్నా అన్నారు కదా స్వప్న మేడం, మాట్లాడచ్చు మీరు. కానీ మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు. సార్ నేను ఇప్పుడు మొబైల్ మార్చాను, దాంట్లో ఇప్పుడు బిఎన్బిఏ అవన్నీ ఓపెన్ చేయడానికి అంటే ఎలా ఓపెన్ చేయాలో అర్థం కావట్లేదు సార్ నాకు. చూడండి ఇక్కడ అవుతుంది కదా. ఉమ్. నా వాయిస్ నాకే వస్తుంది మనం. కొంచెం నేను కట్ అయ్యి వస్తాను. నా వాయిస్ నాకే వస్తుంది. సో ఓకే, మళ్ళీ వచ్చాను నేను. ఓకే, ఏం నా వాయిస్ నాకే వస్తుంది.
ఓకే. సో నా వాయిస్ క్లియర్ కదా మేడం? సార్. ఓకే. మీరు మీకు ఒకటి చూపిస్తాను ఇక్కడ. చూడండి ఇక్కడ ఇది ట్రస్ట్ వెల్త్. ఈ ట్రస్ట్ వెల్త్ అనే విషయం మీకు తెలుసు కదా? సార్. సో ఇప్పుడు ఇందులో మీకు ఏదైనా వర్క్ చేయాలంటే ఇగో ఇక్కడ బిఎన్బి అనేది ఉంది. సో 3 నెంబర్లో పిపిసి, నెక్స్ట్ ఒకటి ఉంది, దాని తర్వాత బిఎన్బి ఉంటుంది. ఈ బిఎన్బి ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి. ఓకేనా? తర్వాత ఇక్కడ లాస్ట్ లో డిస్కవర్ ఉంది, హోమ్, ట్రేడింగ్, స్వాప్, ఎర్న్, డిస్కవర్ ఉంది. ఈ డిస్కవర్ క్లిక్ చేసుకోవాలి. సో మీరు ఎన్ని రోజులు అవుతుంది మేడం ఇది ఓపెన్ చేసుకోగా? ఓకే సార్, ఓపెన్ చేస్తాను ఒకసారి. చూడండి అయితే మీకు పిన్ ఏమైనా అడుగుతుంది. పిన్ కూడా $1.5 అవసరం. నాకు తెలిసి మీరు ఈ 3 నెలల నుంచి 4 నుంచి ఓపెన్ చేసి ఉండకపోవచ్చు. అలా అయితే కనుక ఖచ్చితంగా మీకు అడుగుతుంది ఓటీపీ చేసుకోండి. సారీ, ఓటీపీ కాదు, పిన్. చూడండి ఇలా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ పిన్ మీరు ఎంటర్ చేయగానే మీకు ఎక్స్పైర్ వస్తుంది. మళ్ళీ క్రియేట్ చేసుకుని నేను చెప్తాను. ఇలా ఓపెన్ అవుతుంది. ఏమవుతుందంటే అడుగుద్ది అనమాట. మేబీ స్టేటస్. సో ఇది టోకెన్ స్టేకింగ్ ఇంటర్ఫేస్. ఇది టోకెన్ ఫామ్ లోకి వెళ్దాం. సో ఇది ఫార్మింగ్ పేజ్. కంటిన్యూ క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ మీరు ఫార్మింగ్ పేజ్ చూద్దాం ఒకసారి. 850 ఉంది. సో 31st నాడు మనము సో ఇప్పుడు కూడా ఈ 200 చేయొచ్చు. మాక్సిమం 200 సబ్మిట్ చేసి ఇక్కడ బిఎన్బి $2.5 $2.69. మన దగ్గర డాలర్ ఉంటే ఓకే కట్ అవుతుంది, లేకపోతే అవ్వదు. ఉన్నది లేదు కూడా నేను చూడలేదు. ఓకే ఉంది. సో వ్యాలిడ్ ఫార్మింగ్ రిక్వెస్ట్ హాస్ బీన్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్. ఓకే, సో ఫార్మింగ్ అయిపోయింది. ఇక్కడ 210తో అంటే $5 ఛార్జ్ కట్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా చూడొచ్చు. ఆ తర్వాత రివార్డ్ స్టేటస్లో కూడా మనం వెళ్ళొచ్చు. సో ఇక్కడ రివార్డ్ డీటెయిల్, ఓకే, రిడీమ్ రివార్డ్ చూసుకుంటే 4,774 ఉంది. సో ఇక్కడ మనం విత్డ్రాల్ కూడా ఇక్కడనే పెట్టుకుంటాం సార్. విత్డ్రాల్ కూడా పెట్టుకోవచ్చు. టు గెట్ పీవీసీ మీద క్లిక్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేసి మ్యాక్సిమం 100 సబ్మిట్. ఇక్కడ మనం పిన్ ఇచ్చారంటే 31st నాడు మనం చేసినట్టుగా చూపిస్తుంది. అవి వచ్చి ఉంటే కనుక మళ్ళీ ఇప్పుడు అవుతుంది, లేకపోతే అవ్వదు. ఓకే, దీనికి కూడా $14 $13 కట్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా $100 అనేది 100 పీవీసీ మీటర్ అనేది మనకు బయటకు వస్తుంది.
ఆల్రెడీ వచ్చినట్టున్నది, ఈ 100 పీవీసీ మీటర్ వచ్చినట్టుంది. ఇది 31st రోజు చేసింది. ఇదేంటి సార్ నాకు అర్థం కాదు. టోకెన్ ఫార్మింగ్ చేసామా 100? ఓకే ఓకే ఓకే, ఇదేమో 0.88. ఓకే ఓకే. సో మేడం మీ వ్యాలెట్ ఓపెన్ అయిందా? మీ గురించి ఏమన్నా నేను చూపిస్తున్నాను ఇక్కడ. ఓకే మేడం, మరి లెఫ్ట్ అయ్యారు ఉన్నారో కూడా తెలియదు, ఎందుకంటే స్క్రీన్ షేర్లో ఉన్నాను. ఓకే, ఇది ఏమైనా ఇది క్లోజ్ చేద్దాం. నేను ఇది ఇది లాగౌట్ చేద్దాం. ఓకే, మీరు ఏదైనా వ్యాలెట్ ఓపెన్ చేసిన తర్వాత దాన్ని ఖచ్చితంగా మల్టిపుల్ పిన్ క్రియేటివ్ అని వస్తుంది సార్. చెప్పాను కదా మీకు పిన్ క్రియేటివ్ వస్తుందని. ఇక్కడ బిఎన్బిలు ఉంటే కనుక మీకు $1.5 సంబంధించిన బిఎన్బి ఉంటే కొత్త పిన్ క్రియేట్ చేసుకోవాలి. కొత్త పిన్ క్రియేట్ అంటే ఇప్పుడు ఏదైతే వాడుతున్నారో అదే కూడా పెట్టుకోవచ్చు. మళ్ళీ ఆ పిన్ క్రియేట్ అయినప్పుడు ఓకే చేయాలి. మీ దగ్గర డాలర్ ఉంటే కనుక ఓకే చేసిన తర్వాత కొత్త పిన్ క్రియేట్ అని చెప్పేసి 2 బాక్సులు ఓపెన్ అవుతాయి. ఫస్ట్ ఉన్న పిన్ కూడా పెట్టుకోవచ్చు, లేదు కొత్తది పెట్టుకోవచ్చు. ఆ రెండింటి రాసి ఓకే చేయాలి. అప్పుడు మళ్ళీ బిఎన్బి చార్జ్ కట్టడానికి ఒక ఆప్షన్ వస్తుంది, ఓకే చేయాలి. మీ దగ్గర డాలర్స్ ఉందా ముందుగా అది చెప్పండి మేడం. ఇక్కడ చూడండి బిఎన్బి చూడండి, ఇక్కడ డాలర్స్ ఉన్నాయా మీ మొబైల్లో? అది ఓపెన్ అయితేనే తెలుస్తుంది కదా సార్ ట్రస్ట్ వాళ్ళే. అట్లా కాదు, అట్లా చూడండి. ఇప్పుడు ఏం కనబడుతుంది ఇక్కడ మీకు? చూడండి, ఇక్కడ ట్రస్ట్ వ్యాలెట్ ఉందా? నాది చూడండి, ఇప్పుడు మీ స్క్రీన్ షేర్ ఓకే, ఇది ట్రస్ట్ వ్యాలెట్. ఓకేనా? ఏడ కనబడుతుంది బిఎన్ ఉందా లేదా అనేది. ఇది క్లిక్ చేస్తూనే కనబడుతుంది. క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత మనకి పిన్ అడుగుతుంది. ఈ పిన్ ఓపెన్ చేయగానే పిన్ నెంబర్ అడుగుతుంది సార్, అదే పిన్ అడుగుతుంది. ఆ పిన్ వచ్చేసి మీరు 1 2 3 4 5 6 పెట్టుకొని ఉంటారు నేను అనుకుంటున్నా. చూడండి ఒకసారి. అంటే నేను మొబైల్ చేంజ్ చేసిన కదా సార్, అయినా పర్వాలేదు, అదే ఉంటది. మొబైల్ చేంజ్ చేసిన పర్లేదు, ఇక్కడికి రావడానికి దానికి డబ్బులు అడగదు. ఇక్కడ ఈ ప్లేస్ లో డబ్బు అడగదు. ఇప్పుడు నేను ఎలాగైతే మళ్ళీ బైక్ వెళ్తాను చూడండి, ఇది ట్రస్ట్ వ్యాలెట్. దీని మీద క్లిక్ చేస్తాను. ఈ పిన్ను మీకు గుర్తు ఉంటుంది మేబీ, గుర్తు తెచ్చుకోండి. లేకపోతే 1 2 3 4 ఎక్కువ మంది 1 2 3 4 5 6 పెట్టుకుంటారు. నేను నా లెక్క ప్రకారం. బట్ మీకు బాబుది బర్త్డే పెట్టిన సార్, అది మరి ఇప్పుడు అదే టైప్ చేయండి. సరే సార్. ఓకే, ఎనీవే నో ప్రాబ్లం. సో మేడం మనకు ఇక్కడ యాడ్ అయినట్టుగా కనబడుతుందా? ఏది మనము 127 ఎక్స్ప్లోర్ చెక్ హియర్. ఓకే, ఒకసారి బిఎస్ఎస్ కాన్లో కూడా మనం వెళ్ళి చూద్దాం. చాలా రోజులు అవుతుంది వెరిఫికేషన్ సక్సెస్ఫుల్లీ. ఓకే, నెక్స్ట్ ఇది చూడక చాలా రోజులు అవుతుంది ఈ మధ్యన. ఒకసారి మనం బిఎస్ఎస్ కాన్లోకి వెళ్ళి చూసుకోవాలి. చూస్తే ఇది మన పర్సనల్ అనమాట. ఇది మనకు కనబడుతుంది. మన దగ్గర బ్యాలెన్స్ ఎంత ఉంది అనేది కూడా చూస్తున్నాం. ఇక్కడ $2.58 సంబంధించిన బిఎన్బి ఉందని మనకు చెప్తుంది. ఇది మన వ్యాలెట్ కనుక. ఓకేనా? సో ఇది మన వ్యాలెట్ అనుకుంటున్నాను. ఓకే, ఇన్ఫర్మేషన్ టోకెన్ ట్రాన్స్ఫర్ ఎన్ఎఫ్టి ఎనలజిస్ట్ చెప్పండి. ఓపెన్ అయింది కదా. అక్కడ ఓపెన్ అయితే నాకు ఏమొచ్చిందంటే బై క్రిప్టో అని వచ్చింది. చూడండి, ఇక్కడ మీకు ఓపెన్ అవుతే ఇలా ఉందా లేదా? అట్లా లేదు సార్ నాకు. లేకపోతే మీరు స్క్రీన్ షాట్ తీసి నాకు పంపించండి. మీరు ఎక్కడ ఉన్నారని, లేదా మీకు స్క్రీన్ షేర్ చేయడం తెలుసా? తెలుసు సార్. ఇక్కడ టైం అయిపోయింది, బట్ 5 నిమిషాలు తీసుకుంటారు మీ గురించి. నేను స్క్రీన్ షేర్ క్లోజ్ చేస్తున్నా. ఆ స్క్రీన్ షేర్ చేయండి చూద్దాం.
ముందుగా అన్మ్యూట్ చేసుకోవాలి. ఓకే, అన్మ్యూట్ అయ్యారు. ఇప్పుడు స్క్రీన్ స్టార్ట్ కాదు. స్క్రీన్ షేర్ చేయడం తెలుసా మీకు? స్క్రీన్ షేర్ చేయడం అంటే ఇప్పుడు ఇందాక నా మొబైల్లో ఏం చేసినా మీరు చూడగలిగారు. అలాగే మీరు ఏం చేస్తారో మొక్కన పడతారు. దాన్నే స్క్రీన్ షేర్ అంటారు. ఇక్కడ షేర్ స్క్రీన్ అని వచ్చింది సార్ నాకు. అదమే క్లిక్ చేయాలి. ఓకే చేయండి. ఓకే, స్క్రీన్ షేర్ అవుతుంది. అక్కడ బ్యాక్ వెళ్ళండి. మీరు ఏరో మార్క్ ఉంది కదా పైన. ఏంటి మెయిన్ వ్యాలెట్ ఫైండ్ యువర్ వ్యాలెట్. యువర్ వ్యాలెట్ ఈజ్ ఎంప్టీ. సెండ్ స్వాప్. రీస్టార్ట్ కొట్టండి. కింద కుడి పక్కన రీస్టార్ట్ ఉంది. కింద కుడి పక్కన రీస్టార్ట్. ఓకే, మీ స్క్రీన్ షేర్ ఆగిపోయింది. మీరు మొదటి నుంచి కావాలంటే కొంచెం కష్టమైతే టైం అవుతుంది. ఇక్కడ రేపు స్టార్టింగ్ లో రండి. మీటింగ్ మనకు 9 గంటలకు ఓపెన్ అవుతుంది. సో అక్కడ మీకు మేము షేర్ చేసి చూపిస్తాం ఎలా చేయాలా ఏంటి. ఆ వ్యాలిడ్ మీద చూసుకోండి. ఓకేనా? సరే మేడం, ನಮ್ಮ మెయిన్ వాలెట్ 0 చూపిస్తుంది సార్. 0 అంటే అర్థం ఏంటి? ఆ 12 వర్డ్స్ ఇవేనా కాదా అంటే ఇప్పుడు మీకు వేరే మొబైల్ చేసుకున్నారు అనుకోండి. ఇప్పుడు మీరు ప్లే స్టోర్ లోకి వెళ్ళి ట్రస్ట్ చేసుకున్నంత మాత్రాన అది ఇక్కడికి రాదు సార్. అలా రాదు. అది ఎలా వస్తుంది మరి? సపోజ్ మీరు మొబైల్ చేంజ్ చేశారు. వాట్సాప్ అందులో వాట్సాప్ ఉండే మీరు వాట్సాప్ డౌన్లోడ్ చేసుకున్నారు. ఆ డౌన్లోడ్ చేసుకున్నంత మాత్రాన వెంటనే మీరు ఫోన్లు చేసుకోగలిగారా? లేదు కదా. అవునవును సార్. దానికి మీ నెంబర్ ఇచ్చారు. మళ్ళీ ఓటీపీ వచ్చింది. ఆ తర్వాత కదా మీరు చాటింగ్ తర్వాత ఫోన్ నెంబర్ జరిగింది. అలాగే ఇక్కడ కూడా ట్రస్ట్ వ్యాలిడ్ చేసినంత మాత్రాన అవన్నీ రావు ఆటోమేటిక్. ఓకేనా? ఆ పాత నెంబర్ ఉంటాయి 12 నెంబర్లు అవన్నీ తీసుకొచ్చి ఇందులో వేసుకోవాలి. అప్పుడు కానీ కొన్ని మర్చిపోయిన సార్ లేవు అంటే మర్చిపోవాలి. అర్థమైంది సార్? అవన్నీ చేసుకోండి మీరు లేకుండా అవన్నీ లోపల ఓకే సార్. ఓకే మేడం. ఉన్నాయి సార్, అన్ని ఉన్నాయి సార్. ఉంటే ఓకే సార్. అవన్నీ యాడ్ చేసుకోండి. మీకు ఎలా యాడ్ చేసుకోవాలి తెలియదు కానీ మీటింగ్ లో చూపించకూడదు. ప్రాబ్లం అయిపోతుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ. సో ఇంకా నెక్స్ట్ మై పార్ట్నర్స్ ఇంకా మా టైం కూడా అయిపోయింది ఆల్రెడీ. ఆల్మోస్ట్ 5 నిమిషాలు ఎక్కువైంది. సో సార్ చెప్పండి సార్. డబుల్ వాయిస్ వస్తుంది సార్ బాగా. అది మరి ఎందుకు వస్తుంది నాకు అర్థం కాలేదు. అందుకని చెప్పేసి ఇక మీటింగ్ టైం అయిపోయింది కదా సార్. చూద్దాం దాని సంగతి. ఓకేనా? జై పీవీసీ మేట. థ్యాంక్ యూ రాయ్ సార్. థ్యాంక్ యూ సార్. వేణు సార్ వచ్చారు. వెల్కమ్ సార్. సార్ అక్కడ మేడంది ప్రాబ్లము. హలో, మేడం మీట్ చేసుకుంటే మనకు బాగుంది కదా. అవునవును, మేడము స్పీకర్ ఆన్ చేసినట్టున్నారు. అది విషయం. ఓకే. ఎనీవే మేడం ఇప్పుడు అందుకే నేను మ్యూట్ చేశాను సార్. ఓకే. అలాగే సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. అందరికి నమస్తే సార్. ఏమైనా సార్ జలుబైందా సార్? మాట చేంజెస్ వస్తుంది మీది. వేణు సార్ గుర్తు పట్టేసింది. ఓకే. వాటర్ చేంజ్ చేయాలి సార్. ఓకే. టేక్ కేర్. థ్యాంక్ యూ సార్ అందరికి. మరి నమస్తే. ఇప్పటిదాకా ఉన్న వాళ్ళకి అండ్ ఇప్పటిదాకా మాట్లాడిన వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా పేరు పైన ధన్యవాదాలు సార్. సో జై పీయూష్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఇప్పుడు అందరికి నమస్తే. ఓకే సార్, నమస్తే. థ్యాంక్ యూ సార్. జై పీయూష్ మేడం.
వాళ్ళు బయట పనుకుంటారు.